అందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తుంది. ఈరోజు కార్యక్రమము అంటే ఏంటో తెలుసుకున్నాం. కార్యక్రమములు అంటే ఏంటి? మామూలుగా ఏదైనా ఒక రథోత్సవం అయినప్పుడు, పుష్కరాలు అయినప్పుడు, గుడిలో వేడుకలు అయ్యేటప్పుడు కార్యక్రమ వివరములు అని చెప్పి పాంప్లెంట్లలో, బ్రోచర్లో రాయటం జరుగుతూ ఉంది. అంటే ఏ రోజు ఏం జరుగుద్ది, కనకాభిషేకం, పాలాభిషేకం, తర్వాత పూజ, దేవత అయితే ఒకరోజు ఏ వస్త్రం ధరించాలి, వస్త్రాలంకరణ, ఊరేగింపు, ఇట్లా కార్యక్రమ వివరాలు ఉంటాయి. క్రైస్తవ మతంలో కూడా ఈ ఆరాధన క్రమములు అనేది కూడా పెట్టుకుంటారు. ఆరాధన క్రమం శుక్రవారం ఒకటి, బుధవారం, ఆదివారం, పండుగలప్పుడు ఒక విధానం. అంటే ఉదయం కేక్ కటింగ్, తర్వాత క్యాండిల్ లైట్, తర్వాత స్తుతి ఆరాధన, తర్వాత ఫలాని వ్యక్తిచే వాక్య పరిచర్య, నాటిక, సంగీతం, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పాంప్లెంట్లన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అటు హిందూ మతంలో కానీ, ఇటు క్రిస్టియన్ మతంలో కానీ మనం చూస్తూ ఉంటాం నిరంతరం. ఇది ఏదో ఒక పేపర్ పట్టుకుంటే దాంట్లో మనకు కనిపిస్తూ ఉంది అని కార్యక్రమంలో పేరు కూడా పెట్టుకుంటా ఉన్నారు. కార్యక్రమములు, పూజ కార్యక్రమములు, ఆరాధన కార్యక్రమములు. అసలు కార్యక్రమం అనేది బయట మనం ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? కార్యక్రమం అంటే ఎవరు చేస్తూ ఉన్నారు, కార్యక్రమానికి అధిపతి ఎవరు, కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, కార్యం ఎక్కడ జరుగుతుంది, కార్యానికి అధిపతి ఎవరు, ప్రపంచంలో అయినా ఒక కార్యం జరగాలంటే దాన్ని ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ వివరం అంతా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. కానీ ఆ వివరం తెలియకుండానే బయట ప్రతిదీ కార్యక్రమం. నలుగురు వ్యక్తులు కలిస్తే ఒక కార్యక్రమం, ఏ విషయమైనా ఒక కార్యక్రమం అంటాను. ఏ విషయాన్ని తీసుకున్నా కార్యక్రమం అంటారు. దైవికమైన విషయంలో కేక్ కట్ చేయడం కూడా కార్యక్రమమే. సంగీతం కూడా కార్యక్రమం. రథోత్సవం, అన్నదాన కార్యక్రమం. ప్రతి దానికి కార్యక్రమము అని పెట్టాం. అంటే కార్యము ప్లస్ క్రమము కలిపితే కార్యక్రమము. అంటే కార్యం అనేది ఒక క్రమంగా చేస్తూ ఉన్నాము. ఉదయం లేవగానే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, రాత్రి భోజనం పెడతాం. ఇది కార్యక్రమము. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి పనులు వరుసగా చేస్తామో చెప్పేదాన్ని కార్యక్రమము అంటాను. వరుసగా చేసే పనులన్నీ కూడా కార్యక్రమం అని చెప్పుకుంటాం. ఒక చర్చి పండగ అయితే అక్కడ ఒక కార్యక్రమం ఉంటుంది. ఒక దేవాలయంలో పండగ అయితే అక్కడ ఒక కార్యక్రమం ఉంటుంది. దసరా రోజు ఒక కార్యక్రమం ఉంటుంది, దీపావళి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఇట్లా ప్రతి దేవుడికి ఒక్కొక్క కార్యక్రమం ఉన్నది. ఒక మంత్రం ఉన్నది, ఒక పూజా విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. అన్ని మతాల్లో ఉంది. శుక్రవారం ఒక ఆరాధన, బుధవారం ఒక ఆరాధన, ఆదివారం ఒక ఆరాధన. ఈ విధంగా క్రిస్టియన్ మతంలో కూడా ఉన్నాయి.
అసలు క్రమము అంటే ఏంటిది, కార్యము అంటే ఏంటిదో తెలుసుకున్నాం. కార్యము అంటే పని. ఆ పనిని క్రమంగా చేస్తే దాన్ని కార్యక్రమము అంటాం. ఒక పనిని కరెక్ట్గా చేసినప్పుడు, పద్ధతిగా చేసినప్పుడు, సరిగ్గా చేసినప్పుడు దాన్ని కార్యక్రమము అంటాం. ఈ ప్రపంచం అంతా మెకానిజంతో నిండిపోయి ఉంటుంది. ఆ మెకానిజాన్ని ఉపయోగించుకొని ఒక పద్ధతిగా ఒక వస్తువులు పేర్చుకొని అమరిక చేసుకొని మనం ఈరోజు వాడుకుంటాం. అవన్నీ కూడా ఒక పద్ధతిని, ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఉండటం వల్ల ఆ వస్తువులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇంత చిన్న ఇనుప ముక్క తీసుకొని నీళ్ళల్లో వేస్తే మునిగిపోదు, కానీ దాన్ని రేకులాగా చేసి అదే నీళ్ళలో వేస్తే తేలుతూ ఉంటుంది. ఆ ఓడ సిద్ధాంతం. అదే రేకు ఇంటి మీద వేసుకోవచ్చు, అదే ఇనుప ముక్కతో కత్తి చేసుకోవచ్చు, అదే ఇనుప ముక్కతోని అనేక రకాలైనటువంటి ఆయుధాలు చేసుకోవచ్చు, కారు చేసుకోవచ్చు. ఏ వస్తువులైనా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మనము దాని క్రమ పద్ధతిలో తయారు చేసుకొని వస్తువుల వినియోగం ఈరోజు మనకి పెరిగిపోయింది. అన్ని ఇనుప ముక్కలే. జీవితంలో మనం చూసే అన్ని కూడా వస్తువులు ఇనుప ముక్కలే. రైలు ఎక్కినా, బస్సు ఎక్కినా, కారు ఎక్కినా అన్నీ కూడా ఇనుప సామాన్, ఇనుప వస్తువులే. చిన్నది పెద్దది పార్ట్ వైజ్గా దానికి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం ఆధారం చేసుకొని దాన్ని అమరిక చేసుకున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారం అది పనిచేస్తూ ఉంది. ఏ వస్తువునైనా వినియోగించుకునే దాన్ని దాని బుద్ధితో వాడుకునే విధానాన్ని బట్టి అది మనకి ఈరోజు ఉపయోగపడతాం. గన్ను, ఈరోజు ఎంతోమందిని చంపే గన్ను, రివాల్వర్ ఇనుప ముక్కే. అందులో 110 భాగాలు ఉంటాయి. గన్ పౌడర్తో కలుపుకోవాలి. ఆ 110 భాగాలు అన్నీ కూడా ఏ భాగానికి ఆ భాగం అమరిక చేసుకుంటే అది పనిచేస్తూ ఉంది, ఎదుటివాడిని భయపెడతా ఉంది, చంపుతూ ఉంది. అయ్యే విడి భాగాలన్నీ పిస్టోలు, ఆ రివాల్వర్, ఆ గన్ను ఏదైతే ఉందో దాన్ని అన్ని విడి భాగాలు చేసి ఇట్లా పేర్చామనుకోండి, ఎవడు భయపడతాడు? ఎందుకని? అది పనిచేయదు కాబట్టి. సో భయం అనేది మనకి ఎప్పుడు కలుగుతూ ఉంది అని అంటే ఈ అమరిక, వస్తువులన్నీ అమరిక చేసుకొని దీనికి ఉపయోగపడతా ఉంది అన్నప్పుడు భయపడతాం. రాకెట్ కానీ ఏదైనా సరే, విమానమే కానీ ఏదైనా ఇనుప ముక్కలే. అవన్నీ కూడా ఒక అమరిక, ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకుంటా ఉన్నాం ఈరోజు. ఎక్కడైనా ఒక వ్యక్తి పద్ధతిగా మాట్లాడకపోతే వాళ్ళ పద్ధతి లేదు తిడతాం. ఇన్ని రకాల జాగ్రత్తలు బయట విజ్ఞాన రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక విద్యలో, దేవుడి విషయంలో మాత్రం ఈ పద్ధతి, ఈ కార్యక్రమము, ఈ క్రమము పోయింది. బయట విషయాల్లో క్రమం ఉంది, కానీ దేవుని విషయంకి వచ్చేసరికి క్రమం లేదు. అంటే క్రమం అంటే ఏంటిది? 1, 2, 3 ఇది ఒక క్రమం. 3, 2, 1 ఇదొక క్రమం. 3 తర్వాత 7 అన్నా, 2 తర్వాత 9 అన్నా ఇది క్రమం కాదు. అంటే ఒక్కొక్క సంఖ్యను పేర్చుకుంటూ పోవటం. ఈ విధంగా ఒక పద్ధతిని ఆధారం చేసుకొని విద్య అనేది మనకుంటుంది. దైవ విషయంలో అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఎందుకని అంటే ఒక క్రమం అంటూ ఉండదా? ఒక క్రమం అంటూ ఒక పద్ధతి అంటూ ఉంటే అది ఎక్కడ దైవ విషయం చెప్పినా అట్లనే ఉండాలి. భూమి మీద ఎక్కడ ఎవరు ఎలా చెప్పినా కూడా అది ఒకే విధంగా ఉండాల్సిందే. ఎక్కడ పోయినా ఒకటే సిద్ధాంతం, ఆ సిద్ధాంతం మీద పనిచేస్తూ ఉంటుంది ఏ వస్తువు అయినా.
దేవునికి ఒక సిద్ధాంతం లేదా? ఇష్టానుసారంగా చెప్పుకోవటం, ప్రపంచంలోనే సిద్ధాంతం విధానంగా నడుచుకుంటామని. ఓడకు ఒక సిద్ధాంతం ఉంది, టీవీకి ఒక సిద్ధాంతం ఉంది, ఏరోప్లేన్కి ఒక సిద్ధాంతం ఉంది. ప్రతిదీ ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సిద్ధాంతము చాలామంది కనుగొన్నారు. ఆ సిద్ధాంతం ప్రకారమే వస్తువులు తయారు చేయబడతాయి. అవి పనిచేస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఆ సిద్ధాంతము 100% మనకు కనిపిస్తూ ఉంది, 100% తెలియబడతా ఉంది, 100% మనకి అనుభవానికి వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. దైవికమైన విషయంలో ఏ సిద్ధాంతం లేకుండానే నోట్లో నుంచి శివలింగాలు తీస్తారు, విభూతులు తీస్తారు, చేతిలో నుంచి నానా రకాల మ్యాజిక్ షోలు చేస్తూ ఉన్నారు. ఒకడు గుడ్డలు వేసుకుంటాడు, ఒకడు వేసుకోడు, వాడు కట్టె పట్టుకుంటాడు, వాడు కాళ్ళకి చెప్పులు వేసుకోడు. అంటే ఏది ఒక టోపీ పెట్టుకుంటారు, ఎన్నో రకాల. ఏది నమ్మాలి? ఏ సిద్ధాంతం ఆధారంగా, ఏ జ్ఞాన వాక్యం ఆధారంగా అట్లా నువ్వు నడుచుకుంటా ఉన్నావు. ముస్లింలు టోపీ ధరిస్తారు. అంటే గురువు ఏం చెప్పారు? మీరు అల్లా కింద ఎప్పటికీ ఉంటున్నామని మీరు నెత్తిన ఏదో ఒకటి కట్టుకోండి అని. అంటే జ్ఞాపకం ఉంచడం కోసం. ఆ నెత్తి మీద ఉండే ఆ గుడ్డ ముక్క నీకు జ్ఞాపకం రావాలి, ఒక గుర్తుగా. అది నీ తలకాయ మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని. అంటే పూర్వం కొంతమంది ఆచరించారు. అంటే ఆ జ్ఞానం తెలిసి ఆచరించారు. నా మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని. ఈ విధంగా జ్ఞాన ఆచరణతో అనేకమైనటువంటి వస్తువులు, రంగులు, ఇంకోటి మనకి బయట కొంతమంది ఆచరిస్తూ ఉండేవారు. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. పూర్వం జ్ఞానంతో ఆచరించారు, ఇప్పుడు జ్ఞానం లేకుండా కొన్ని ఆచరణలు ఉండిపోయాయి. జ్ఞానం లేదు. అక్కడ జ్ఞానం లేకుండా ఆచరించడం వల్ల నీకేం ఉపయోగం? ఉపయోగం లేదు. కాబట్టి ఉపయోగం లేనటువంటి విధానంలో మనం బతకటం అనేది సరైనది కాదు కదా. ఇప్పుడు దేవుడి విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాలు చేశారు. బైబిల్లో అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి అన్నాడు క్రీస్తు. క్రీస్తు మాట తీసుకొని ఈరోజు మాట్లాడాలి అనుకున్నాను. అక్రమము చేయువారు ఎవరో మనం పట్టుకోవాలి, అబద్ధ ప్రవక్తలు ఎవరో మనం పట్టుకోవాలి. లేదంటే వాళ్ళ బారిన చిక్కి మనం ఇబ్బంది పడతాం, నాశనం అయిపోతాం, మన దారి తప్పిపోతుంది, మన సమయం వృధా అయిపోద్ది. మనం మోక్షం అనేటువంటి విధానం తెలుసుకోకుండానే, జ్ఞానం తెలియకుండానే మన జీవితం ముగిసిపోద్ది. అలాంటి వాళ్ళ చేతికి చిక్కితే సాలెగూడు చాలా పెద్దగా కడతాయి, దాంట్లో పురుగులు చిక్కిపోద్ది, వచ్చి తినేస్తాయి. ఇదే విధంగా ఈ మతం అనేటువంటిది మన కంటికి కనబడదు. పురుగు అది నేను దాంట్లోకి వెళ్తే చిక్కుతాను, దానికి తెలియదు, పోద్ది చిక్కుద్ది. అదేవిధంగా మన సమయం వృధా చేసుకుంటాం కదా, అదే మనకు పెద్ద నష్టం. ఒక పద్ధతి లేకుండా మనం ఒక విధానాన్ని ఎన్నుకొని అటువైపు వెళ్తే అది మనకు పెద్ద నష్టం. కొన్ని చర్చిలలో మేరీ మాతను కూడా ప్రార్థిస్తామన్నారు. వాళ్ళ కోసం దీక్షలు కూడా, కొన్నిట్లో యేసుక్రీస్తుని ప్రార్థిస్తామన్నారు. క్రిస్టియన్ దాంట్లో బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు. ఏమంటే అంతే. ఈ విధానాలు, ఈ ఆచారాలు అన్నీ కూడా బయట ఒకళ్ళు పెట్టుకుంటే మేము పెట్టుకోకూడదు, ఒకళ్ళు ఆచరిస్తే మేము ఆచరించకూడదు, ఒకళ్ళు చేసింది మేము చేయకూడదు.
మాకు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి విధానంలో నుంచే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు అని చెప్తే ఈ పైన వేషాలన్నీ ఎందుకు? హృదయం శుద్ధిగా ఉంచుకోవటం శాతగాక ఈ బయట ఇంకోటి అలంకరణ. నీకు ₹1,00,00,000 ఆస్తి ఉన్నా, నీ ఒంటి నిండా బంగారపు నగలే ఉన్నా, నువ్వు క్రీస్తు వచ్చినప్పుడు సాగిలపడి నమస్కరించాల్సిందే. నువ్వు సాగిల పడితే నీ ఆస్తి అంతా కూడా సాగిల పడ్డట్టు లెక్క. సో నీకు దేవుడిచ్చిందే, నీకు దేవుడిచ్చిన ఆస్తితోనే సాగిలపడు, నీకు దేవుడిచ్చిన పేదరికంతోనే సాగిలపడు, నీకు దేవుడిచ్చిన దాంతోనే నువ్వు దేవుణ్ణి ఆరాధించు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పేదవాళ్ళగా, ఏమీ లేని వాళ్ళుగా ఉంటారు అనుకునేది సరైనది కాదు. నీ కోటీశ్వరుడు అయినా నువ్వు దేవుని కిందనే బతకాలి. ఇవన్నీ నేర్పించాలి. హృదయ శుద్ధి ఒకటే మనకు ముఖ్యం. ధనం అనే సబ్జెక్టు కానీ, ఆస్తిపాస్తులు, హోదాలు ఇవన్నీ పక్కన అని చెప్పాలి. సరే, ఇప్పుడు మనం అక్రమం చేయువారులారా అని అన్న సబ్జెక్టుకి వస్తే, అక్రమం ఎవరు చేస్తాం? ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు క్రీస్తు చేసేటువంటి బోధని అడ్డుకోవటం చేత క్రీస్తు ఈ మాట పలికారు. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి, మీరు నా యొద్ద నుండి పోండి అంటే మీరు నా యొద్దకు వచ్చేవారు కాదు. సరే, క్రమము అంటే ఏంటి, అక్రమము అంటే ఏంటిది అంటే, క్రమము అనేది విధానాన్ని చెప్తే మనకు అర్థమవుతుంది. సరే, గురువు దయ వలన ఈరోజు మన అందరికీ తెలియబడింది త్రైత సిద్ధాంతము. సరే, ఈ త్రైత సిద్ధాంతం అనేది ఏముంది క్రమము అంటే, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, ఇది ఒక క్రమం. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఇట్లా వచ్చిన క్రమమే. మధ్యలో ఆత్మ ఉండిపోద్ది. జీవుడు ఆత్మ చెప్పింది, పరమాత్మ చెప్పారనుకోండి, అది క్రమంగా. ఆత్మ పరమాత్మ చెప్పామనుకోండి క్రమంగా, ఆత్మ జీవాత్మని చెప్పామనుకోండి అది క్రమంగా. ఈ విధంగా 3 కలిసి ఉన్నాయి, 3 విధానం ఉంది. దాన్ని త్రైతము అంటాం. ఈ త్రైతాన్ని తెలుసుకుంటే దాన్ని క్రమము అంటాం. ఈ క్రమ పద్ధతిని క్రీస్తు ఆ రోజే శిష్యులకి బోధించడం జరుగుతూ ఉంది. కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ ఈ విధంగా బోధిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మేము యెహోవాను నమ్ముకున్నాం కదా అంటే జీవునికి యెహోవాకి ముడిపెట్టేశారు. మరి వాళ్ళని అన్నాడు, అక్రమం చేయవాళ్ళని అగ్గచుకో. దేవుడు అనే పేరు ఎవరు వాడరు అందరికీ తెలుసు. ఆన్సర్ అందరికీ తెలుసు. దేవుడా అన్నాయి. దేవుడు ఒకడు ఉన్నాడులే అంటే ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఉన్నాడు, అందరికీ తెలుసు. పిచ్చోనికి తెలుసు, మంచివానికి తెలుసు, చెడ్డోని తెలుసు, గొప్పోడికి తెలుసు, బీదవాడికి తెలుసు. దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇట్లుంటాడు, ఇది పద్ధతి అనేది ఎవరికి తెలియదు. ఎక్కడంటే పైన ఒకడు ఉన్నాడులే అని అంతే. అదొక ఊహ, అదొక ఇమాజినేషన్. సో ఈ విధానంలో నుండి మనల్ని బయటపడేసి సర్వసత్యం అంటే ఏంటిది, జీవుడు ఆత్మని ఆరాధిస్తే పరమాత్మలోనికి ఐక్యమైపోతాడు. మరి ఆత్మ విషయం, పరమాత్మ రూప నామ క్రియారహితుడు కనుక ఆయనకి జ్ఞానం అనేది నువ్వు పట్టుకోవాలన్నా, తెలియబడాలన్నా తెలియడు. కాబట్టి రూపం ఉంటే పట్టుకోవచ్చు, క్రియ ఉంటే పట్టుకోవచ్చు, పేరుంటే పట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 ఆయన చిక్కడు. కాబట్టి ఆయన మీద గ్రంథాలు కానీ ఆయన గురించిన వివరం కానీ ఎక్కడ మనకు లభించట్లేదు. కాబట్టి ఎవరినైనా మనం పట్టుకోవాలనే అవకాశం ఉంటే అది పనిచేసేవాడిని పట్టుకోవచ్చు. పని తెలుస్తూ ఉంటుంది కాబట్టి పనిచేసేవాడిని తెలుసు. ఒక దేశం మీద ఎవడో ఒక బాంబు వేసింది. ఇది ఏ దేశం బాంబు ఏంది అని మనం పరిశోధన చెప్తే ఈ పలానా దేశం కూడా వేసిండు అని చెప్పి మనకు ఒక ఆన్సర్ దొరుకుద్ది. అట్లనే మన శరీరంలో ఏం పనులు జరుగుతూ ఉన్నాయో కొంత పరిశోధన చేసుకుంటే మనకు కొంత వివరం దొరుకుతూ ఉంది. సరే, కొంత వివరం మనం పరిశీలన చేసుకుంటే దొరుకుతుంది, కొంత భగవద్గీత చదివితే లభిస్తూ ఉంది. సరే, ఇప్పుడు గురువు లభించాడు కాబట్టి, త్రైతం తెలిసింది కాబట్టి, త్రైతం ఒక క్రమంలో ఉంది కాబట్టి
ఈ త్రైత సిద్ధాంతాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కళ్ళు క్రమంలో ఉన్నట్టు. ఇది కాకుండా ఇంకొకళ్ళు దేవుని విషయాలు బోధిస్తే వాళ్ళని ఏమనాలి? అక్రమము చేయువారు. క్రమంగా చెప్పట్లే కదా. అంటే క్రమానికి అక్రమానికి తేడా ఏంటిది? ఏ పని ముందు ఏ పని వెనక అనేది మనకి ఉంది. ముందు పని వెనక చేస్తావేంటిదిరా అని తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. వెనక పని ముందు పని వెనక చేస్తావేందిరా అని తిడుతూ ఉంటారు. అట్లా తిడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే పని క్రమంగా చేయని నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు దొడ్డికి కూర్చున్న తర్వాత ముడ్డి కడుక్కోవటం అనేది ఒక పద్ధతి. ముందే కడుక్కొని తర్వాత కూర్చుంటా అంటే అది సరైనది కాదు. అట్లనే ప్రతిదానికి ఒక పద్ధతి. శరీరం లోపల ఏ అవయవాన్ని దేంతో ముడిపెట్టి ఏ విధంగా మన శరీరాన్ని రూపొందించాడో ఆత్మ తల్లి గర్భంలో, అదేవిధంగా శరీరం లోపల ఆత్మ ప్రవేశించి 7 నాడీ కేంద్రాలు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ శక్తిని విభజించుకుంటూ 7వ నాడీ కేంద్రంలో తన పరిపాలనా విధానాన్ని బ్రహ్మ కాల కర్మ గుణచక్రాలలో పరిపాలనా వ్యవస్థని పెట్టుకొని అక్కడ పరిపాలన కొనసాగిస్తూ తిష్ట వేసి ఉన్న దేవుడు ఒక పద్ధతిగా ఒక క్రమంగా పనులు చేస్తూ ఉన్నాడు. ఆ ఒక శరీరంలో ఏదైతే క్రమం ఉందో అన్ని శరీరాల్లో అదే ఉంది. జీవుని ఆనుకొని బుద్ధి ఉంది. ప్రతి శరీరంలో జీవుని ఆనుకునే బుద్ధి ఉంది. ప్రతిదీ క్రమ పద్ధతిగా ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిగా జరుగుతూ ఉంది. కానీ బయట కార్యక్రమాలు చూస్తే దేవునికి పేరు చెప్పి అవి క్రమాలు నానా రకాలుగా ఉన్నాయి. ఈ శరీరం లోపల క్రమంగా చేసేటువంటి వ్యక్తి ఆత్మ. ఇలా ఏ పని చేసినా క్రమమే. దొంగతనం చేయని, దోపిడీ చేయని, ఏదన్నా చేయని, మంచిదే కానీ చెడ్డదే కానీ ఏ పని చేసినా అది క్రమంగా ఉంది. ఆ కార్యం చేసే కార్యములన్నీ క్రమంగానే ఉన్నాయి, వంకరగా ఏం లేవు. ఈరోజు రష్యా దేశం ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతూ ఉంది అంటే యుక్రెయిన్ పైకి అది క్రమంగా జరుగుతుంది. ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి అది క్రమంగానే జరుగుతుంది. వాళ్ళు నిర్ణయించబడిన కర్మ ప్రకారమే జరుగుతూ ఉంది. కర్మ కూడా ఒక పద్ధతిగా ఏ గదిలో ఏమేమి ఉండాలని ఒక పద్ధతిగా కర్మచక్రంలో కూడా నిర్మాణం జరిగింది. 12 గదుల్లో 12 ఏ గదిలో ఏమేమి ఉండాలి, ఏ గ్రహం ఏలుబడి ఎట్లా ఉండాలి, మొత్తం అంతా కూడా ఒక పద్ధతిగా. ఎక్కడ పద్ధతి లేకుండా దేవుడు నడుచుకోవట్లేదు. కాబట్టి ఆత్మ క్రమంగా ఉన్నాడు. కాబట్టి ఆత్మ క్రమం ఏదైతే మనం జ్ఞానం భగవద్గీత ఆధారంగా తెలుసుకున్నామో ఆత్మ జ్ఞానాన్ని బయట క్రమ రూపంలో చూపించాలి, కార్యరూపంలో చూపించాలి. గృహప్రవేశ వేడుకుంది, జనన మరణ సిద్ధాంతం ఆధారంగా గృహప్రవేశ వేడుకొని ఆ కట్టిన స్థూలమైన గృహాన్ని ఆధారం చేసుకొని మనం అక్కడ జనన మరణ సిద్ధాంతాన్ని చెప్తాం. శరీరంలోకి ఆత్మ ఎట్లా ప్రవేశిస్తూ ఉంది అనేది చెప్తాము. పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు శరీరం లోపల ఎట్లా ఉన్నారు అనే వివరం కూడా మనం చెప్తా ఉన్నాం. ఏది కార్యక్రమము ఏది చేసినా ఆత్మ ఏ విధంగా ఉంది అనే జ్ఞానాన్ని బయట చెప్పాలి. కానీ పుష్పాభిషేకం, పాలాభిషేకం, కనకాభిషేకం ఇవన్నీ మనం వింటా ఉన్నాం కార్యక్రమాలు. అవి కార్యక్రమాలు కార్య అక్రమాలు మనం జ్ఞానం తెలిస్తే భగవద్గీత చదివితే మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఇంకొక రకంగా మనకు అర్థమయ్యేదానికి అవకాశమే లేదు. ఆత్మ విషయాలు ఎవరైనా సరే ఆత్మ లోపల ఏ విధంగా పని ఒక వ్యవస్థ ఎట్లా నడుస్తూ ఉందో చెప్పగలిగితే అది క్రమము. వాడు ఆత్మ జ్ఞానాన్ని క్రమంగా చెప్తా ఉన్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు, ఆచరిస్తూ ఉన్నాడు. జీవాత్మ ఆత్మ పరమాత్మ త్రైత సిద్ధాంతాన్ని
ఎవరైతే బోధిస్తూ ఉన్నారో, వింటా ఉన్నారో, గ్రహిస్తూ ఉన్నారో అది క్రమమే, అక్రమం కాదు. క్రీస్తు కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ అని ఒక క్రమ పద్ధతిలో నీకు చెప్పాడు. ఆ పద్ధతి చర్చిలో పాస్టర్లు బోధించాలి. భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనే విధానాన్ని హిందువులు ఆ హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళకి చెప్పాలి. ముస్లిం కూడా అంతే. తోలబడేవాడు, తోలేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు, అల్లా ఈ విధంగా 3 రకాలుగా ఉన్నాడు, జీవుడిగా, ఆత్మగా, పరమాత్మగా విడిపోయి ఉన్నాడు అని చెప్పగలగాలి. ఇది క్రమము. అంటే క్రమము చేయువారు ఉన్నారు, అక్రమం చేయువారు ఉన్నారు. క్రమంగా ఉన్నది ఎవరు అంటే త్రైతం, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఈ ముగ్గురు క్రమంగా ఉన్నట్టు లెక్క. అక్రమంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ క్రమం తప్పిన వాళ్ళంతా అక్రమం. అయితే ఏ కార్యం జరిగినా అది ఆత్మే కాబట్టి ఆత్మ కార్య క్రమము. ఆత్మ విషయాలు ఎవరు చెప్తే వాళ్ళు క్రమంగా నడుచుకుంటూ ఉన్నట్లు లెక్క. ఇంకొక దానికి ఏదో పిలిచి, ఇంకొక దానికి ఏదో కార్యక్రమానికి, ఇంకొక దానికి సమావేశం ఏర్పరచుకొని ఇంకోటి ఏదో అవన్నీ ఆత్మ కార్యక్రమాలు కాదు. ఆత్మ కార్యక్రమాలు కావు. ఆత్మ విషయములు వెల్లడి చేయటం అంటే సరిగ్గా ఆత్మ పనిచేస్తామని చెప్పడమే గొప్ప పని. నువ్వు చేయవు పని, ఆత్మ చేస్తావు. కార్యములు ఎవరు చేస్తూ ఉన్నారు? పరమాత్మ చేస్తూ ఉన్నాడా? లేదు. కార్యములు ఆయనకు లేవు. జీవనుకునే లేవు. మరి కార్యములను చేసేది ఎవరు? కార్యకర్త అయినటువంటి ఆత్మ. కాబట్టి ఎక్కడ కార్యక్రమం ఉంటే ఆడ ఆత్మ ఉండాలి. కార్యం అక్రమంగా ఉంది అంటే ఈ 3 ఆత్మల విషయం సిద్ధాంతం మనకు తెలియదు అని అర్థం. ఈ సిద్ధాంతము అన్నిటికీ ఉంది ప్రపంచంలో. అన్నీ కనపడతా ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంది. దైవ విషయంలో మాత్రం ఇష్టం. కుక్కకి, కోతికి, పందికి దేనికి మొక్కినా సరిపోతుంది, ఒప్పుకుంటాం. పద్ధతి లేదు. అంటే ఒక పద్ధతి అంటూ ఉంటే ఆత్మకి ఒక క్రమం అంటూ ఉంటే అది ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎవరు ఆత్మజ్ఞానం తెలుసుకున్నా వాళ్ళు అదే క్రమంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మజ్ఞానం క్రమంగా ఉంది. దేవుడి విషయాలు క్రమంగా ఉన్నాయి. దేవుని పద్ధతి క్రమంగా ఉంది. ఎవరి ఊహకు అందినట్లు వాళ్ళు బోధ చేయటం అనేది సరైనది కాదు. బోధ సిద్ధాంతం ఆధారంగా ఉండాలి తప్ప, క్రమంగా ఉండాలి తప్ప ఈ ప్రేమలు, అనురాగాలు, ఇంకొకటి ఈ క్రీస్తు మీద ప్రేమ, అల్లా మీద ఇష్టం, ఈశ్వరుడు అంటే నాకు ప్రియమైన వాడు, శుక్రవారం రోజు నాకు ప్రీతికరమైనటువంటి దేవుడు, గురువారం రోజు నాకు ఇంకొక ఇష్టమైనటువంటి సాయిబాబా, ఇవన్నీ కూడా మనకు అవసరమే లేదు. నీ ఇష్టము, నీ ప్రేమ, నీ సెలక్షన్ ఇదంతా కూడా పనికిరావు. ముందు ఆత్మ లోపల ఏం జరుగుతూ ఉందో ఆ విషయాలన్నీ భగవద్గీతలో, త్రైత సిద్ధాంత భగవద్గీతలో రాసిపెట్టారు గురువు. ఆ విషయాలన్నీ చదివి తెలుసుకున్నాక అయ్యే పనులు, అదే విధానం నలుగురికి చెప్పుకుంటే అదే కార్యక్రమము, నిజమైన కార్యక్రమము. పొద్దున టిఫిన్ చేయటం అనేది ఆత్మ కార్యక్రమం కాదు, అది కర్మ కార్యక్రమం. అది కర్మలో ఉంటే నీకు పొద్దున టిఫిన్ పెడతాడు, మధ్యాహ్నం లంచ్ పెడతాడు, రాత్రి భోజనం పెడతాడు. అది కర్మలో ఉండేటువంటిది క్రమం. కర్మలో కూడా క్రమంగానే ఉన్నాయి. ఈ కర్మలో ఉండే విషయాలను కూడా దైవికమైన విషయాలు కలుపుతా ఉన్నాం.
కర్మలో ఉన్న విషయాలు కూడా దైవికమైన విషయాల్లో మనం కలుపుతాము. అట్లా కాదు, దైవికమైన విషయము మూడు ఆత్మల విషయమై సిద్ధాంత రూపంలో, సిద్ధాంత విధానంగా, సిద్ధాంత సహితంగా ఉన్నాయి కాబట్టి సిద్ధాంతం ఆచరించిన వాళ్ళందరూ కూడా క్రమముగా నడుచుకున్న వాళ్ళు. సిద్ధాంతానికి వెలుపల బయట ఉన్న వాళ్ళందరూ క్రమంగా లేనట్టు లెక్క. నా శరీరంలో ఉన్న నా ఆత్మ నాకు పెద్ద. ఈ శరీరానికి అధిపతి అయిన ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఎట్లా నడిపించాలో, ఎట్లా ఆడించాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా కర్మని అనుభవింపజేయాలో, దైవికమైన విషయాలు చెప్పాలో వద్దా, ఎంత అర్థం చేయించాలి, ఎంత వెల్లడి చేయించాలి అనేటువంటి పూర్తి నిర్ణయం నా తండ్రి అయిన ఆత్మకు, అంటే శరీరానికి అధిపతిగా ఉన్నా. ఈ పని చేయకూడదు అని ఇంకొకరు ఈ శరీరం మీద ఉన్న అల్లా మీద పెత్తనం చేస్తే అది సరైనది కాదు. సరే, క్రమం తెలుసు కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకుంటాను. ఈ క్రమం ఇది అని క్రమ విధానాన్ని చెప్పడానికి చర్చిలు కట్టుకోనక్కర్లేదు, మసీదులు కట్టుకోనక్కర్లేదు, గుడులు కట్టుకోనక్కర్లేదు. ఈ క్రమ పద్ధతి చెప్పటానికి పెద్ద సంస్థలు, ట్రస్టులు ఏర్పాటు చేయనక్కర్లేదు. ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? 1000 ఎకరాల పొలంలో ఒక చిన్న చర్చి కట్టి వదిలేస్తాం. ఆ 1000 ఎకరాలు అట్లా ఆగిపోతాయి ట్రస్ట్ పేరు మీద. ఆ చర్చి కూడా అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, నేను కిరాయి ఇంట్లో బతుకుతా ఉన్నానంటే నేను దేవుడు నీకు ఎట్లయినా ఇస్తాడు అని ప్రార్థన చేస్తావు. ఆ చోటంతా ఖాళీ ఉంది, అయ్యొచ్చు కదా. ఇట్లా దేవుని పేరు చెప్పుకొని అక్రమాలు, దేవుని పేరులో కానీ దేవుని నమ్మికలో కానీ ఎక్కడ ఏ వ్యక్తికి సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, దేవుడికి నాకు తెలుసన్న విధానం లేదు, ధైర్యం లేదు, ఆనందం లేదు. ఎక్కడికక్కడ ఒక గీతలు తీసుకొని బతికే విధానం. నీదో గుర్తు నాదో గుర్తు అని జ్ఞానం తెలుసుకోవాలంటే బుద్ధి కావాలి, బుద్ధికి శ్రద్ధ కావాలి. ఇవన్నీ గుళ్ళు గోపురాలు ఇవన్నీ నీకు అవసరమా? కమిటీలు అవసరమా? అసోసియేషన్స్ అవసరమా? ట్రస్ట్లు అవసరమా? యూనిటీలు అవసరమా? మూడు ఆత్మల జ్ఞానం తెలుసుకోవాలంటే ఇవన్నీ అవసరమా? చెప్పేవాడు ఒకడు ఉంటే వినేవాడు ఒకడు ఉంటే సరిపోదా? దారిలో ఇద్దరు నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జ్ఞాన విషయాలు చర్చించుకుంటే ఒప్పుకోడా దేవుడు? ఫోన్లో దేవుని విషయాలు మాట్లాడుకుంటే ఒప్పుకోడా? దీనికోసం కోట్లు కోట్లు పెట్టి గుళ్ళు కట్టాలి, అద్దాల మేడలు, రంగుల మేడలు. దానికోసం మళ్ళీ మనం ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి మనం ఏదో తెలుసుకోవాలి. కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి అక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు, డబ్బులు ఖర్చు పెట్టి నానా రకాల యాతన తిప్పల కాలినడకన దేవునికి వెళ్తానని మొక్కుకుంటూ ఉంది. ఈ వికృతాలు, ఈ చేష్టలన్నీ కూడా ఆత్మజ్ఞానం తెలియకపోవటం చేత, భగవద్గీత చదవకపోవటం చేత, భగవద్గీతలో ఉన్న విషయాలు ఒకరి నుంచి ఒకరు తెలియకపోవటం చేత, మాట్లాడుకోకపోవటం చేత, మనకంటే ఒకడు పెద్దోడు ఉన్నాడని ఎన్నుకోవటం చేత, మన మీద మనకు నమ్మకం లేకపోవటం చేత, భగవద్గీత చదివిన వాడి మాట వినకపోవటం చేత, ఫలానోడి మాటే వినాలని ఒక నిర్ణయం తీసుకోవటం వలన ఈ వికృతాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. మూడు ఆత్మల జ్ఞానం తెలుసుకోవడానికి ఈ వ్యవస్థలన్నీ దేనికి? ఎక్కడ 2-3 నా నామం గుమికూడు ఉంటారో అక్కడ నేను ఉంటా అన్నాడు. 3 ఎక్కడో 2-3 కూర్చొని జ్ఞాన విషయాలు చర్చించుకుంటే సరిపోదా?
భగవద్గీత నీ చేతికిస్తే సరిపోదా? చదువుకోవా? భగవద్గీత పక్కన పెట్టి ఏదేదో వినేసి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి న్యాయం లేదు, నీతి లేదు, యుద్ధాలు జరుగుతూ ఉంటే దేవుడు ఆపడా? అసలు నువ్వు దేవుడి గురించి తెలుసుకున్నావా? నువ్వు అసలు దేవుడి మీద శ్రద్ధ ఉందా? నీ గురించి నీకు తెలుసా? వచ్చిన కష్టాన్ని అనుభవించడం తప్ప మనకు రెండోది లేదు. ఈరోజు మన దేశాన్ని దండయాత్ర చేసిన, మన దేశాన్ని మీద యుద్ధం ప్రకటించిన మనం కూడా దేవునికి ఎక్కడ న్యాయం లేదా, నీతి లేదా అని మాట్లాడు. కోడి తన రెక్కల చాటున ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ విధంగా నేను నిన్ను రక్షిస్తాను అని బైబిల్లో మాటిచ్చాడు. కోడి తన రెక్కల చాటున ఏ విధంగా పిల్లల్ని కాపాడుకుంటుందో అదే విధంగా నేను మిమ్మల్ని రక్షిస్తానని క్రీస్తు మాటిచ్చాడు. ఏ యుద్ధం వస్తే నీకేమి, ఏదొస్తే నీకేమి, నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నీకు అంత పెద్ద రక్షణ ఉంటే ఇంకొక రక్షణ ఎందుకు నీకు? ఇంకొక ఆయుధం నీకెందుకు? అణ్వాయుధాలను చూసి ఈరోజు భయపడతా ఉన్నా. భయం వద్దు అంటాడు. ఇక్కడ నేను నిన్ను కాపాడుతా అంటాడు, దేవుడు కాపాడుతా అంటాడు. కాపాడను అన్నట్లే, కాపాడుతా అంటాడు. సర్వ దుఃఖంల నుండి నిన్ను బయటపడేస్తా అంటాడు భగవద్గీతలో. నన్ను శరణు వేడుకో, నన్నే మొక్కు, నన్నే వేడుకో, నేను అన్నిటి నుంచి బయటపడేస్తా అంటాడు. ఇది వదిలిపెట్టి ఆయుధాలు తయారు చేసుకొని వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో అంటూ ఈరోజు ఈ భారతదేశంలో దైవికంగా ఇంత బలంగా ఉన్న మన పరిస్థితి కూడా భయానకంగా మారిపోయింది. ఆత్మ జ్ఞానమే నిజమైన ఆయుధం, నిజమైన నిన్ను కాపాడే రక్షణ వలయం. అది ఆత్మజ్ఞానం తెలియకపోతే నువ్వు భయపడుతూనే ఉంటావు. ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకుంటే నీకు మాత్రమే రక్షణ. అందరికీ ఇస్తాను మాట ఇలా. ఎవడైతే నన్నే శరణు వేడుకొని నన్నే మొక్కి నన్నే ఆరాధిస్తాడో వానికి మాత్రమే ఉంటుంది. నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. నా నిమిత్తం వాడు ప్రాణం పోగొట్టుకునే అవకాశం లేదు వానికి. ఒకవేళ వాడు పోగొట్టుకునే అవకాశం ఉన్నా వాడిని నేను కాపాడుతా అంటాడు. కాబట్టి క్రీస్తు ఉన్న సమయంలో అక్రమము చేయువారు ఉన్నారు, ఇప్పటికీ అక్రమం చేయువారు ఉన్నారు. క్రమం చేయువారు ఉన్నారు. ఆ క్రమం చేయువారు ఏదైనా చెప్తే వినాలి. క్రమం కూడా భగవద్గీత ఆధారంగా, బైబిల్లో సువార్తల ఆధారంగా, ఖురాన్ ఆధారంగా జగద్గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారు ఆదరణకర్త అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా బహిరంగంగా మేమే చెప్తా ఉన్నాము. ఆదరణకర్త ఆయనే. ఈ 3 గ్రంథాల్లోని తీసుకొని త్రైత సిద్ధాంతం అనే ఒక పద్ధతిని, ఆ పద్ధతి ప్రకారం జ్ఞాన ప్రయాణం అనేది నేర్పించారు. ఇంకా క్రీస్తు వస్తాడు అంటే వచ్చి ఏం చేస్తాడు? జ్ఞానం చెప్తాడు, సర్వసత్యం చెప్తాడు. అది సర్వసత్యం ఆల్రెడీ చెప్పాడు, వెళ్ళిపోయాడు. నీకు కావాలంటే సర్వసత్యం దొరుకుద్ది, నీకు కావాలంటే ఆదరణకర్త దొరకడు. సర్వసత్యం నీకు దొరికిందంటే ఆదరణకర్త వచ్చి వెళ్ళిపోయాడు అన్న విషయం నీకు తెలుస్తూ ఉంటుంది. సరే, నాకు దొరికింది కాబట్టి ఆదరణకర్త వచ్చాడు, ఆదరణకర్త వెళ్ళిపోయాడు. కానీ ఆయన సర్వసత్యం ఏదైతే చెప్పాడో అది ఉంది. సో దాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాము. అక్రమం నుండి క్రమంలోకి రావాలని, మతంలో నుండి త్రైతంలోకి రావాలని, 3 ఆత్మల జ్ఞానంతో ముడిపడి ఉన్నటువంటి ఈ సిద్ధాంత రూపంలో ఆదరణకర్త చెప్పిన జ్ఞానంలో నుండి ప్రయాణం కొనసాగించాలని. అంటే అందరూ కూడా అక్రమం నుండే క్రమంలోకి వస్తారు. కాబట్టి అక్రమం నుండి క్రమంలోకి రావాలని ఆలోచన చేయాలని, దైవ విషయంలో కూడా ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది అని, ఇష్టానుసారంగా బోధలు ఉండకూడదని
ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు త్రైత సిద్ధాంతాన్ని ఆశ్రయించండి.